భూపాలపల్లిలో కలకలం రేపిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. నిఘా వర్గాల నుంచి పూర్తి సమాచారం తెప్పించుకుంది. భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్షలు పూర్తి చేసి రాజలింగమూర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని న్యాయ పోరాటం చేస్తున్న భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. హత్య వెనుక భూ తగాదాలా, ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రాజలింగమూర్తి మాజీ వార్డు కౌన్సిలర్ సరళ భర్త. సరళను బీఆర్ఎస్ నుంచి కొన్నాళ్ల క్రితం బహిష్కరించారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో రాజలింగమూర్తిని నరికి చంపారు. బైక్పై వస్తూండగా 5 దుండగులు మంకీ క్యాపులు ధరించి ఆయన్ను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికారు. కత్తిపోట్ల కారణంగా పేగులు బయటకు వచ్చాయి. ఆసుపత్రికి తరలించేలోపే రాజలింగం విగతజీవిగా మారారు. రాజలింగమూర్తిపై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదయ్యాయి. హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనపై రాజలింగమూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతోనే కొందరు హత్య చేశారని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు. చంపిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం హతమార్చారని సరళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయామని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. భార్యాబిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించారు. బండేసుకొని ఇంటికి వస్తా అంటే 4 అటాక్ చేసిందట. మాజీ రామనారెడ్డి చంపించిండు. ఆయన హస్తంతో వీళ్ళు చంపించిండ్రు. హరిబాబు గాడు ఉన్నాడు, రామనారెడ్డి గాడు ఉన్నాడు. అది ఎంతసేపు కావాలన్నారో ఆయన ఒక్కడి నుంచి చూసి అటాక్ వేసిందట. ఆయన 6:30 చంపాడ పడేసిపోయిందట. ఫస్ట్ నరికిందట. కింద పడుతూనే కథ ముత్తల కత్తులు పెట్టి చంపిందట. ఎవరు పక్క పడి అడ్డం అయితే వాళ్ళ కత్తులు వస్తు వాళ్ళ పేరు వాళ్ళు వెళ్ళగొట్టిందట. ఎటు వేసిన ఆయన ఇంటిగా పెట్టిందట. ఈయన బండిని బాగా అయినట. ఒకసారి తప్పించుకొని వచ్చిందట. బాధపడ్డప్పుడు చెప్పు కొట్టిండు, లాగుందంటే కొట్టిండు. మేము మొన్న అమ్మదిన్న 10 సంవత్సరికం అయిందన్న. అయిన తర్వాత ఏంటంటే మేము ఇంటికాడ సంవత్సరికం చేసినాం. నిన్న ఏదో బతిపోతమ్మకం చేసినాం అన్న. నిన్న చేసి ఇంటికి నిన్న పుట్టుగాళ్ళు వచ్చిందన్న. మా ఇంటికి మంచిగా మాతో కలిసి ఉండి సాయంత్రం అన్నం తిన్నాడు. అన్నం తిన్న తర్వాత ఇంటికి పోతా తమ్ముడు అన్నాడు. పోయిన తర్వాత ఒక గంట తర్వాత ఇట్లా నరికి చంపినాడు. ఫోన్ వచ్చిందన్న. ఎక్కడంటే పోలీస్ పెట్టుకోరు ముందు మా టీఆర్ఎస్ పార్టీ ముందు అని చెప్పినన్న. అది ఎవరు చంపినాడని చెప్తే పోలీసు వాళ్ళకి మేము పోయి అడిగితే దాన్ని చెప్తే మాకు ఇంకా తెలియలేదు. మాకు అది అంటే నడి రోడ్డు మీద అందరు చూడగా నరికి చంపిరన్న. పోలీసు వాళ్ళు మాకేం తెలియదు, మేము పట్టుకుంటాం ఇప్పుడే తెలిసింది అని నైట్ 11 గంటలకు అడిగినా మాకు తెలియదు అని ఒక కారణంగా నరికి చంపిరన్న. మా అన్న పేగులు వెళ్ళేదంటే మొత్తం 3 అందరు చూడగా నరికి చంపి అది కారణంగా చంపిరన్న. అన్న చాలా మంచివాడు అన్న, నిజాయితీ పరుడు అన్న. ప్రజల కోసం సాయం చేసినోడు. 1 రూపాయి సంపాదించుకోలే, 1 రూపాయి తీసుకోలే, 1 రూపాయి తినలే. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఏం లేదన్న. ఉండటానికి ఒక ఇల్లు చిన్న తప్ప ఏం లేదు, గది లేదన్న. రాజలింగమూర్తి హత్యను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. హత్యకు గల కారణాలను నిఘా వర్గాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికీ 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని భూపాలపల్లి డీఎస్పీ స్పష్టం చేశారు. వారి శ్రీమతి సరళ పిటిషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ భూపాలపల్లిలో. కొంతమంది మీద ఆమె ఆరోపణ చేయబడింది. మిగతా మీద కొందరు సస్పెక్ట్ ఉన్నారని చెప్పి మరికొంతమంది నుంచి వాళ్ళందరి పరంగా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ పరంగా కూడా స్పీడప్ చేస్తున్నాం. లేదు, ఇప్పటివరకు ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు. ఫీల్డ్లో మా టీమ్స్ ఉన్నాయి.
త్వరలోనే వాళ్ళని అదుపులో తీసుకుంటాం. అంటే ఆమె డైరెక్ట్ పిటిషన్లో ఇచ్చింది కొన్ని నేమ్స్, వాళ్ళ పరంగాను ఇంకా ఎవరెవరు సహకరించారు అనేది కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఆధారాల ద్వారా మరియు లోకల్ సీసీ ఫుటేజ్ ద్వారా కూడా మేము కలెక్షన్ చేస్తున్నాం ఎవిడెన్స్. భూ వివాదాలు కూడా ఉన్నాయి, అది ఒకటనే కాకుండా అన్ని కోణాల నుంచి కూడా మేము విచారణ కొనసాగిస్తున్నాం. భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్షల అనంతరం రాజలింగమూర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామం ఫకీర్ గడ్డకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.